హాయ్ అండి అందరికీ. టుడే లంచ్లోకి కొత్తిమీర పచ్చడి చేస్తున్నాం అనమాట. ముందుగా కొత్తిమీర బాగా కడుక్కొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు, కరివేపాకు, చింతపండు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎండుమిర్చి, శనగపప్పు కూడా ఇవన్నీ రెడీగా చేసుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ నీట్గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలన్నమాట. కొత్తిమీర బాగా మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని తగినంత చింతపండు అండ్ తగినంత సాల్ట్ కూడా వేసుకొని 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలన్నమాట. ఇలా దగ్గరికి మగ్గిపోతే చాలన్నమాట. మగ్గిన తర్వాత చల్లారని పోయిన తర్వాత మిక్సీలో వేసి మిక్సీలో లైట్గా వాటర్ వేసి మొత్తం కలపాలన్నమాట. బాగా మిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పోపులన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చితే కరివేపాకు, ఎండుమిర్చి కూడా మళ్ళీ వేసుకుంటే వేసుకోవచ్చు. మేమైతే వేసుకోలేదు. పోపు దినుసులంగానే బాగా ఫ్రై చేసిన తర్వాత కొత్తిమీర పచ్చడి వేసాం అనమాట. శనగపప్పు, ఆవాలు ఇవన్నీ బాగా ఫ్రై అయితే అదే పచ్చడిలోకి టేస్ట్ అయితే చాలా బాగుందండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.